Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. అయితే కమింగ్ బ్యాక్ టు అవర్ స్లమ్ డాగ్, మీ మోస్ట్ ఎక్సైటెడ్ అండ్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు మీకైతే. అవును, నాకైతే అసలు ఫోన్ వచ్చినప్పుడు అయితే నాకు నిద్ర పట్టలేదు. సర్రియల్ మూమెంట్ అసలు అంటే మేనిఫెస్టేషన్ చేసుకున్న పూరి సార్ని ఎట్లయినా కలవాలి. నాకు 96 ఫిలిం అంటే చాలా ఇష్టం, విజయ్ సేతుపతి. బ్యూటిఫుల్. నేనైతే ఆ సినిమా ఇప్పటికీ ఒక 30-40 సార్లు ఇట్లా లూప్లో సాంగ్స్ అయితే వింటూ ఉంటా. దాని తర్వాత సూపర్ డిలక్స్ చూసి అరే ఏం చేసింది నేనే, ఇంత బ్యూటిఫుల్గా ఎట్లా పర్ఫామ్ చేసిండు విజయ్ సేతుపతి, అసలు చాలా బ్రిలియంట్ యాక్టర్. దాని తర్వాత మేరీ క్రిస్మస్ అని ఒక మూవీ ఉంటుంది, దాంట్లో కూడా కత్రినా కైఫ్తోని అసలు ఆయన పర్ఫార్మెన్స్ అనేది పీక్స్లో ఉంటుంది. ఇవన్నీ చూసి అసలు నేను ఒక్కసారైనా కలవగలుగుతామో మనము, ఇక్కడే ఉంటున్నాం కదా, ఏదో ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకోవాలి అనే మూమెంట్లో ఉంటుండే. కలిసారా మొత్తానికి? అదైతే అయిందా? ఫుల్ఫిల్ అయిందా? ఓకే, యా. ఇంకా పూరి సార్ అయితే చెప్పనవసరం లేదు. ఇంకా అంటే ఎవ్రీ పర్సన్స్ డ్రీమ్ అది, పూరి సార్ తోని ఒక్క షేక్ హ్యాండ్ చేయడం. ఒక్క షేక్ హ్యాండ్ వర్క్ తర్వాత పర్సన్ ని కలిసి ఒక షేక్ హ్యాండ్ చేయాలి, ఒక ఫోటో తీయాలి, ఆయనతోని ఒక 1 మినిట్ అయినా స్పెండ్ చేయాలి అనేది ఉంటది కదా. సో అది నాకైతే డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్స్ అయిపోయినాయి. డ్రీమ్ కమ్ ట్రూ అయిపోయినాయి. వర్క్ చేసిన సినిమా అయితే చాలా, ఈసారి అయితే కొడతాడు పూరి సార్ గట్టిగా. అయితే కలిసి ఉంటారు కదా, విజయ్ సేతుపతి గారిని కలిసాను అన్నారు, ఫోటో తీసుకుని అన్నారు. ఏమన్నారు అసలు ఆయన? మీ వర్క్ గురించి ఏమైనా మాట్లాడారా? ఆయన ఈజ్ వెరీ కామ్ గోయింగ్ పర్సన్. ట్రూ. అంటే అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, బట్ బాగా చేశారు అవన్నీ లేదులే, కానీ వస్తాడు తన పని ఏదో తను చేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. ఒకసారి అయితే నేను ఆయనకు ఫుడ్ వండుకొని తీసుకొని వెళ్ళిన, అప్పుడైతే పిలిచి చాలా బాగా చేస్తావు ఏంటి ఇట్లా ఇట్లా చేసినావు అడిగిండు. అయితే ఫుడ్ అన్నారు కాబట్టి చెప్తున్నాం, మీ ఇన్స్టాగ్రామ్ అంతా ఫుడ్ రీల్స్ తోటి ఉంది ఏంటి? చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటే నోరు ఊరిపోతున్న వీడియోలు అంటే చూస్తుంటే. ఇక నాకు చిన్నప్పటి నుంచి ఈ కుకింగ్ అనేది కూడా ఒక ప్యాషన్ యాక్చువల్గా. ఓకే, నేను ఆర్కిటెక్చర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మల్టీ టాస్కర్ మీరు. ఆర్కిటెక్చర్ అయిపోయిన తర్వాత చెఫ్ కోర్స్ చేద్దామని తిరిగిన కొన్ని రోజులు. తిరిగి మళ్ళీ ఒక 5-6 ఇయర్స్ మళ్ళీ దీని మీద ఇన్వెస్ట్ చేయాలి ఎందుకులే అని చెప్పి, సరే ఇది వర్కౌట్ కాకపోతే ఆ తర్వాత ఇది చూద్దాం అనుకున్నారా? ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా దాంట్లో ఏదో ఒకటి చేయాలి. ఐ మీన్ ఫుడ్ ఫుడ్ ఇండస్ట్రీలో ట్రక్ అయినా పెడదాం అనేసి ఒక ప్లాన్ ఉంది, ఫుడ్ ట్రక్ అట్లాంటిది. మీన్ వైల్ ఇట్లా యూట్యూబ్లో ఏదో మనం ఎప్పుడు పోతాం ఎప్పుడు ఉంటుందో తెలియదు. మన యాక్చువల్గా తరుణ్ పెద్ద ఫ్యాన్, తరుణ్ అన్న ఆ ఫుడ్కి. ఓ నైస్. సో ఆయన ఊకే అంటా రెసిపీలు చెప్పు అంటా ఉంటాడు. ఆయన వండడం వచ్చా? ఆయన కూడా సూపర్గా చేస్తాడు. వండుతారా? ఓకే, సూపర్. మనోడు తిండి ప్రియుడు, బాగా వంటలు కూడా బాగా చేస్తాడు. ఆయన కొంచెం టిపికల్గా చాలా బాగుంటాయి ఆయన కూడా, ఆయన చేసేది కూడా. సో నన్ను ఊకే రెసిపీస్ అడుగుతా ఉండేది, ఇది ఎట్లా చేసినావు అని. అంటే ఇక అంటే నాకేంటంటే చేయడానికి వస్తుంది కానీ కొంచెం చెప్పడానికి రాదు. సో అందుకని చెప్పి కనీసం మనం లేకపోయినా మన రెసిపీలన్నీ ఉంటాయి అన్నట్టుగా యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టి దాంట్లో వీడియోస్ పెడుతూ ఉండరు. అది కూడా మీరే హ్యాండిల్ చేస్తారు, ఎడిటింగ్ అన్ని నేనే చేసుకుంటా. అసలు ఎవరైనా ఒక ఫోటోగ్రాఫర్ ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. విజయ్ సేతుపతి గారికి వండుకుని వెళ్ళారు అన్నారు కదా, ఏం వండుకుని వెళ్ళారు? ఆయనకి ఇష్టమైంది వండుకుని వెళ్ళారా? అట్లేం లేదు, అప్పుడు సీతాఫల్ సీజన్. అంటే ఓకే, సీతాఫల్తోని ఒక జ్యూస్ కస్టర్డ్ లాంటి ఒక స్వీట్ లాంటిది చేసిన అన్నట్టు. రా సీతాఫల్తోని స్వీట్ లాగా చేసి తీసుకొని వెళ్ళి మటన్ కర్రీ కూడా తీసుకుని వెళ్ళిండే. సో ఆయన సీతాఫల్ తిని చాలా బాగా చేసినావు, ఎట్లా చేసినావు అని చెప్పి ఒక 10 minutes మాట్లాడాను. సూపర్. నాకైతే మస్తు అనిపించింది. అంటే ఆయన ఇంటర్వ్యూస్ లో చూస్తా ఉంటాం కదా, తిండి ప్రియుడు బాగా. తిండి లేకపోతే నేను బతకలేనన్న అట్టు చెప్తారా. సో అంటే మనలాంటి పర్సన్ ఒకరిని చూసినప్పుడు నేను కూడా, అంటే మనకేం బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, ఫుడ్ అంతే. ఫుడ్ తినాలి, ఆస్వాదించాలి, కొత్తదనం ఎక్కడున్నా వెళ్ళి టేస్ట్ చేయాలి, దాని రెసిపీని డీకోడ్ చేయాలి. తింటే తెలిసిపోద్ది దీంట్లో వీడు ఏమేమి వాడిండు, ఏం తక్కువైంది, ఏం వేయొచ్చు అని చెప్పి నేను ఇంటికి వెళ్ళి నేను ట్రై చేస్తాను. అదే అంటున్నాను, డీకోడ్ చేయడం, వెళ్ళి ట్రై చేయడం. అలాగా మీరు ఈ రీసెంట్ డేస్ లో ట్రై చేసింది ఏంటి రెసిపీ అన్నుందా?
ఒకటి తిని అరే ఏంటిది మనం ఇంటికి వెళ్ళి ట్రై చేయాలి దీన్ని ఖచ్చితంగా? అంటే బేసికలీ ఇప్పుడు ఏది తిన్నా కూడా ఎళ్లి చేస్తా ఉంటా. సో, పర్టిక్యులర్‌గా ఇదని ఏం లేదు గానీ, నాకేది అప్పుడు ఆ మూమెంట్‌లో ఏది చేయాలనిపిస్తే అది చేసుకొని తినడమే అంతే ఇంకా. హ్మ్. తినడం, తినిపియడం. తినడం, తినిపియడం. హ్మ్. ఇప్పటిదాకా తరుణ్ భాస్కర్ గారు, విజయ్ సేతుపతి గారు, ఇంకా ఎవరున్నారు లిస్ట్‌లో? సుహాస్ ఈళ్ళెవరన్నా ఉన్నారా? లేదు. అంటే నేను బాగా కొంచెం క్లోజ్‌గా, బాగా ఇష్టంగా? క్లోజ్‌గా, ఇష్టంగా పూరి సార్‌కయితే తినిపిస్తుండే. సార్‌కి ఏం తినిపిచ్చారు? పూరి సార్‌కి కూడా మటన్, చికెన్, గోంగూర బోటి ఆ! ఇట్లా. అబ్బా! హ్మ్. మనం కూడా తెప్పించుకుందాం తర్వాత. ఒకరోజు మాకు చెప్పండి. మేము గూడా వస్తాం. వండి ప్రిపేర్ చేసి చెప్తే మేము గూడా వచ్చి టేస్ట్ డెఫినెట్‌గా, చేస్తామనమాట. డెఫినెట్‌గా. అయితే పూరి సారు బేసిక్‌గానే ఆయన మంచి పెట్ లవరు. హ్మ్. ఆయన మాట్లాడుతుంటేనే గంటల కొద్దీ వినాలనిపిస్తుంటుంది. ఆయన పాడ్‌కాస్ట్‌లకి బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు చెప్తున్నారు నేను చాలా ఇష్టమైన డైరెక్టర్ అని చెప్పేసి. రియల్‌గా కన్వర్జేషన్స్ ఎలా ఉంటది? ప్రొఫెషనల్‌గా వర్క్ పరంగా ఎలాగుంటుంది? ఆఫ్ కెమెరా షూట్ అంతా అయిపోయింది. వ్రాపప్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? అసలు ఆయన ఈజ్ డిఫరెంట్ పర్సన్. అంటే నేను చాలా సార్లు విన్నా, అందరూ చెప్తా ఉంటారు. సార్ ఈజ్ వెరీ కూల్. అసలు చాలా ఫాస్ట్‌గా చేస్తాడు వర్క్. హ్మ్. చాలా స్పీడ్‌గుంటది. ఆయనే ఏదైనా యాక్టర్స్‌తోని కూడా యాక్టింగ్ కూడా చాలా ఈజీగా తీసుకుంటాడు అవన్నీ. అవన్నీ అయితే నేను విట్‌నెస్ చేసిన సెట్‌లో. ఓకే. ఎట్లుంటదంటే అసలు ఆయనే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా అండి. హ్మ్. నేను ఫస్ట్ డే ఆఫ్ షూట్‌కెళ్ళిన. సెట్‌లోకి ఫస్ట్ డే అప్పుడే పూరి సార్‌ని కలవడం. హ్మ్. వెళ్ళినప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్టు మాది ఇప్పుడు 'స్లమ్ డాగ్' టీజర్ చూసిర్రు కదా! అవును. అందులో అదే ఒక బెగ్గర్ క్యారెక్టర్స్ వాళ్ళే ఉన్నారు. సో, అందులో ఒక అబ్బాయి జూనియర్ ఆర్టిస్ట్ అన్నట్టు. ఆయన దగ్గరికెళ్ళి సరే ఒక ఫోటో అంటే ఇట్లా భుజం మీద ఇట్లా చెయ్యేసి ఇలా సెల్ఫీ తీసుకుండు. నీ పేరేంటి అని అడిగిండు. ఆ! అడుగుడుతోనే అబ్బా! ఇట్లున్నాడేంది ఈనే అంటే ఎంత అంటే ఎవ్వరెళ్ళినా గూడా చాలా వార్మ్‌గా చాలా రిసీవ్ వార్మ్‌గా చేసుకుంటారు. రిసీవ్ చేసుకుంటాడు. చాలా కూల్‌గుంటాడు. ఫస్ట్ నేమ్ అడుగుతాడు. హ్మ్. ఏం చేస్తావు అని అడుగుతాడు. ట్రూ. చాలా అసలు ఎంత అసలు ఇట్లాంటి పర్సన్‌ని నేను ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినారా బాబు! అసలు ఇన్ని రోజులు మనం ఈయన దగ్గరికి ఎందుకు రాలే అనే ఫీలింగ్‌లో ఉండే. హ్మ్. అయినా దేనికైనా టైం రావాలంటారు గదా! ట్రూ. అట్లా టైం వచ్చినప్పుడే మనం అంటే దేవుడిని టైం వచ్చినప్పుడే దర్శనం దొరుకుతది అన్నట్టుగా నాకు అట్లా అయిపోయింది.